రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ 5వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉభయ సభలు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కాబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మొత్తానికి చూసుకుంటే ఈ రోజు క్వశ్చన్ అవర్స్ తో కూడా సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ రోజు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ హాజరవుతున్నట్లు తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏమైనా గందరగోళం సృష్టించే అవకాశం ఉందా వైసీపీ నేతలు? దీపిక, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఏపీకి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఈరోజు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అయితే మామూలుగానే యథావిధిగా 10 గంటలకైతే అసెంబ్లీ, అదేవిధంగా కూడా మండలి కూడా ప్రారంభమవుతూ ఉంది. ప్రధానంగా క్వశ్చన్ అవర్తోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా క్వశ్చన్ అవర్స్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్స్ కానివ్వండి, పీఆర్సీకి సంబంధించి అంటే ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా కూడా చిత్రానది ఏదైతే నది ఉందో దానికి సంబంధించి నీటి వినియోగానికి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే ఇక ఈ రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని కూడా దీనికి ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వాళ్ళ మేజర్ డెవలప్మెంట్స్ మాత్రం ప్రధానంగా ఈరోజు ఎవరైతే ఈ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారో ఎమ్మెల్సీలు అయితే మాత్రం ఈరోజు ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి, అలాగే ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశం మీద వాయిదా తీర్మానాన్ని అయితే మండలిలో కోరనున్నారు. ఇది ఈ మొట్టమొదటి నుంచి వాళ్ళు చెబుతున్నటువంటి విషయం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి భృతి ఇస్తామని గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ఆ నిరుద్యోగుల భృతికి సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయని దాని మీద అయితే మాత్రం చర్చకి అయితే వాళ్ళు గట్టిగా కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశం, అంటే ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తాము, జాబ్ క్యాలెండర్ కంపల్సరీగా కూడా ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు ఒకవేళ వాయిదా తీర్మానాన్ని కనుక ఆమోదించినట్లయితే దాని మీద చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇది ఈ ఎవరైతే వైసీపీకి టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారో మధ్య వాగ్వేదాలు సృష్టించే అవకాశం ఉంది. అలాగే ఈరోజే ఈ ఏదైతే గతంలో నుంచి మొట్టమొదటి నుంచి శాసనసభ ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా ఈ వైద్య కళాశాలకు సంబంధించిన అంశం మీద వాళ్ళు చర్చకు అయితే పట్టుబడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ మండల్లో ప్రధానంగా ఈ ఏదైతే మెడికల్ కాలేజీల అంశం ఉందో ఆ మెడికల్ కాలేజీల అంశం మీద స్వల్పకాలిక చర్చ జరిగేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు అయితే మాత్రం వైసీపీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే వాటిల్లో 4 అయితే మాత్రం పూర్తిగా కూడా కంప్లీట్ అయిన క్లాసులు కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తున్నది. మిగతా వాటికి సంబంధించి ఈ కొంచెం అవైతే మాత్రం రెనోవేషన్స్, అదేవిధంగా కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఆ మెడికల్ కాలేజీలకి సంబంధించి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే మాత్రం పెద్ద ఎత్తున 5,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాకా కేవలం దానికి సంబంధించి ఒక మొత్తంగా కూడా 800 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించినటువంటి నేపథ్యంలో పీపీపీ మోడ్లోకి వెళదామని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ రంగమే దీనికి సంబంధించి గవర్నమెంట్ మాత్రమే ఈ కాలేజీలని డెవలప్ చేయాలి అని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పకూడదు. ప్రైవేటు వ్యక్తులు కనుక ఈ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఇచ్చినట్లయితే మాత్రం వాళ్ళు దోపిడీ విధానానికి తెరదీస్తారు. ప్రజలకి మరింత చేరువుగా కావడానికే మెడికల్ కాలేజీలు తెచ్చాము, అటువంటిది ప్రైవేటు వ్యక్తులకు కనుక కట్టబెట్టినట్టయితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి ప్రభుత్వం మీద అయితే మాత్రం ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యం. దానికి తోడు ఈరోజైతే ప్రధానంగా ఈ ఆక్వాకల్చర్ రంగానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఆక్వాకల్చర్కి సంబంధించి ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ ఆక్వాకల్చర్ పూర్తిగా కూడా దెబ్బతిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే టారిఫ్లు ఉన్నాయో ఆ టారిఫ్లకు సంబంధించి విపరీతంగా పెంచినటువంటి నేపథ్యంలో, అమెరికా టారిఫ్లు పెంచినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా ఆక్వాకల్చర్కి సంబంధించి రొయ్యల ఎగుమతి అనేది జరుగుతూ ఉంటుంది. ఏపీ నుంచి కొన్ని జిల్లాలు, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లా కొంత మేరకు కూడా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి ఇప్పటికే 50% అదనపు టారిఫ్స్ విధించిన నేపథ్యంలో వాటి మీద చర్చ జరిగేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాలకు సంబంధించి వాటికి కూడా బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది.